అసలు ఇన్నోవేషన్స్, పేటెంట్స్ అంటే ఏంటి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఎన్ పద్మజ, ప్రొఫెసర్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, డెప్యూటీ డీన్ ఇన్నోవేషన్స్ అండ్ పేటెంట్స్లో మాట్లాడదామా? హాయ్ పద్మజ గారు, నమస్తే. నమస్తే అండి. పద్మజ గారు, అసలు ఒక డౌట్, ఇన్నోవేషన్స్, పేటెంట్స్ అంటే ఏంటి? దీనికి మంచి ఎక్స్ప్లెనేషన్ ఇస్తారా ఒక వాల్యుబుల్ వర్డ్స్తో? ప్రస్తుతం ఇఫ్ యూ సీ ద రైట్ ట్రెండింగ్ వర్డ్, ఆల్ ద స్టూడెంట్స్ అందరూ పిల్లలు ఉన్నారు కదా, దే హ్యావ్ సో మెనీ ఐడియాస్. వాళ్ళ బ్రెయిన్ ఎలా అంటే కొత్త కొత్త టెక్నాలజీ ప్రస్తుతం ఎలా ఉంది, ఎలా ఇన్వెంట్ చేయాలి, కొత్త కొత్త ఐడియాస్ ఉంటాయి వాళ్ళకి మైండ్లో. సో అవి వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు, అంటే వాళ్ళు దే విల్ ఎగ్జిక్యూట్ దోస్. ఓకే, ఐడియాస్ని వాళ్ళు ప్రోటోటైప్స్ అలా డెవలప్ చేసి దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తారనమాట. సో వాటిని మనం ఇన్నోవేటివ్ ఐడియాస్ అంటాం. సో వాళ్ళు ఎగ్జిక్యూట్ చేసినప్పుడు దాన్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. అంటే అలాంటి ఐడియాలు చాలామందికి వస్తుంటాయి కదా. సో ఇప్పుడు నేను ఆ ఐడియాని ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఇంకెవరు వాడకముందే ఆ ఐడియాని మన దగ్గర నుంచి అదే తీసుకోకముందే మనం దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. సో ఆ ప్రొటెక్షన్ అనేది మనం పేటెంట్ ఫైల్ చేయొచ్చు అనమాట. పేటెంట్ ఫైల్ చేసుకుంటే దాని ఐడియాని ప్రొటెక్ట్ చేసుకుంటాం అనమాట. సో అలా మనకి పేటెంట్ ఫైలింగ్ అనే కాన్సెప్ట్ వచ్చింది. చాలా బాగా చెప్పారు. చాలా సింపుల్ అండ్ స్వీట్గా చెప్పారు. పద్మజ గారు, అసలు మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నారు? ఎప్పుడు ఎంబీయూకి వచ్చారు? అంతకుముందు ఎక్కడ చేశారు? నేను యాక్చువల్గా అంతకుముందు ముంబై యూనివర్సిటీలో చదివాను. నేను ఓ, బీటెక్ అక్కడ ముంబై యూనివర్సిటీ. తర్వాత నేను ఇక్కడ ఎస్వి యూనివర్సిటీలో జాబ్ చేశాను. తర్వాత ఇక్కడ 13 ఇయర్స్ అయింది నేను ఇక్కడ జాయిన్ అయ్యి. ఒక 5 ఇయర్స్ నుంచి డెప్యూటీ డీన్ ఇన్నోవేషన్స్ అండ్ పేటెంట్స్. ఇంకా నా జాబ్ ఏంటంటే లైక్ స్టూడెంట్స్ వాళ్ళ ఐడియాస్ ఉంటాయి కదా, వాటిని డెవలప్ చేసి ఎగ్జిక్యూట్ చేసి వాళ్ళకి మెంటరింగ్ సపోర్ట్ అవన్నీ ప్రొవైడ్ చేస్తాము. సో వాళ్ళు ఏమంటే వేరియస్ అదర్ హ్యాకథాన్స్లో అలా పార్టిసిపేట్ చేయాలంటే ప్రోటోటైప్ డెవలప్ చేయాల్సి వస్తుంది. సో ఆ ప్రోటోటైప్ డెవలప్ చేయడానికి ఏమంటే మేము సపోర్ట్ చేస్తాం అనమాట. చాలా విధాలు ఉన్నాయి అలా సపోర్ట్ చేయడానికి. కొన్ని స్కీమ్స్ కూడా ఉంటాయి గవర్నమెంట్ నుంచి. ఆ స్కీమ్స్ ద్వారా, లేకపోతే మాకు ఒక ఐడియా ల్యాబ్ అనేసి ఒక ల్యాబ్ శాంక్షన్ అయింది ఏఐసిటీ నుంచి. సో వాళ్ళు మాకు ఫండింగ్ సపోర్ట్ కూడా ప్రొవైడ్ చేశారు. సో ఆల్మోస్ట్ మాకు 1 crore ప్రాజెక్ట్ అది. సో ఆ ప్రాజెక్ట్ ద్వారా ఏంటంటే పిల్లలకి వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న ప్రోటోటైప్ ఐడియాని డెవలప్ చేయడానికి ఈ ఫండ్ని యూస్ చేస్తామన్నమాట. సో అలా ఈ ఒక ఆల్మోస్ట్ చాలా సపోర్ట్. అసలు ప్రస్తుతం అయితే ఈ పేటెంట్ అనే కాకుండా స్టార్టప్స్కి కూడా చాలా సపోర్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు ప్రస్తుతం గవర్నమెంట్. లోన్స్ ఇస్తున్నారు, దాని మీద ట్రై చేసుకోవచ్చు. ఓకే, అయితే ఎందుకు ఎంబీయూ మీకు నచ్చింది? ఏం నచ్చి ఇక్కడికి వచ్చారు? అండ్ మిగతా యూనివర్సిటీస్కి ఎంబీయూ కింద తేడా ఏంటి? ముంబై అక్కడ మీరు చేశారు కదా, అంత దాన్ని వదులుకొని ఎంబీయూకి ఎందుకు వచ్చారు? యాక్చువల్గా నేను ఎంబీయూ జాయిన్ అయినప్పుడు నేను అనుకున్న దానికన్నా చాలా బాగుంది అని అనిపించింది నాకు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే కాదు, ఇక్కడ ఫెసిలిటీస్ అనే కాదు, ఇక్కడ స్టూడెంట్ అండ్ ఫ్యాకల్టీకి ఎలా సపోర్ట్ అందుతుంది, మేనేజ్మెంట్ వాళ్ళకి ఎంత సపోర్ట్ ప్రొవైడ్ చేస్తారు, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎలా వాళ్ళకి ఎక్స్పోజర్ కలుగుతుంది, మళ్ళీ వాళ్ళకి ట్రైనింగ్ ఫెసిలిటీస్ ఎలా అంటే బయటకు పంపిస్తారు. మాకు అంతకుముందు కూడా లైక్ టెక్యూప్ అని అలా చాలా ఇవి ఉన్నాయి, స్కీమ్స్ ఉన్నాయి. ఫస్ట్ టీచర్స్ అంటే ఫ్యాకల్టీని ట్రైన్ చేస్తారు, తర్వాత ఫ్యాకల్టీ ఇండైరెక్ట్గా అంటే డైరెక్ట్గానే అనుకోవచ్చు స్టూడెంట్స్ని ట్రైన్ చేయగలుగుతారు అనమాట. అంతేనండి, కరెక్ట్. సో అలా ఇట్లాంటివన్నీ మనకి ల్యాబ్స్, సాఫ్ట్వేర్స్, అన్ని రకాల ల్యాబ్స్ ఉన్నాయి. ఓకే, అయితే ఇప్పుడు నాకు ఒక డౌట్ ఏంటంటే, మీరు ముంబై యూనివర్సిటీ అంత మహానగరాల్లో చేసి వచ్చారు కదా, అంత ఎక్స్పీరియన్స్ ఉన్నప్పటికీ కూడా మీరు కూడా ఇక్కడ ట్రైనింగ్ తీసుకున్నారు? నేను ఫస్ట్లో అంతా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఫీల్డ్లో ఉన్నాను. బట్ లాస్ట్ ఒక 5-6 ఇయర్స్ నుంచి ఏమంటే ఇన్నోవేషన్స్, పేటెంట్ ఫైలింగ్ ఈ ఫీల్డ్కి వచ్చేసాను అనమాట. దాంట్లో నేను నారో డౌన్ చేసుకొని ఆ ఫీల్డ్లో ట్రైనింగ్ నాకు ప్రొవైడ్ చేశారు. నేను చాలా పూణేలో అట్లా చాలా ఢిల్లీలో అలా అటెండ్ అయ్యాను, చాలా కాన్ఫరెన్సెస్, వర్క్షాప్స్ అన్నీ అటెండ్ అయ్యాను. అక్కడ కూడా ట్రైనింగ్ ఇచ్చారు నాకు. సో ఒక 1 crore ప్రాజెక్ట్ ల్యాబ్ని ఏవేవి మనం ఎట్లాంటి ఎక్విప్మెంట్ కొనాలి, ఎలా ట్రైనింగ్ పిల్లలకి ఎలా హెల్ప్ చేయాలి, వాళ్ళ ఐడియాస్ దే వాంట్ టు రియలైజ్ దేర్ ఐడియాస్ అంటే వాళ్ళు ఎగ్జిక్యూట్ చేసి ప్రోటోటైప్ డెవలప్ చేసి అది మళ్ళీ ఎలాంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే పిల్లలు ప్రస్తుతం లైక్ సొసైటీలో ఏవైతే
చిన్న చిన్న ప్రాబ్లమ్సే ఉంటాయి, కానీ వాళ్ళు ఆ చిన్న ప్రాబ్లమ్స్ని సొల్యూషన్ స్మాల్ ఐడియాతో దాన్ని సాల్వ్ చేయగలుగుతారు పిల్లలు. సో దాన్ని ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అంటారు అనమాట. ఆ క్రిటికల్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఇవన్నీ మనం పిల్లలు వాళ్ళకి అంటే అవి డెవలప్ చేసుకునే దానికి మనం వాళ్ళకి ట్రైన్ చేయాలి. ప్లస్ ఆల్రెడీ వాళ్ళకి కొంచెం ఉంటుంది, బట్ దాన్ని ఇంకొంచెం మనం మోటివేట్ చేయడము, థింకింగ్ డెవలప్ చేయడము, ఇట్లా మనం ట్రైనింగ్ కొంచెం ఇచ్చామంటే వాళ్ళు ఇంకా బాగా సక్సెస్ఫుల్గా ఎదుగుతారు పిల్లలు అనమాట, స్టూడెంట్స్. మీరు అనుకుంటున్న ఇన్నోవేషన్ పేటెంట్స్లో ఎంబీఏ స్టూడెంట్స్ ఎలా ఉన్నారు? చాలా ఎక్సలెంట్గా ఉన్నారు. యాక్చువల్గా పాస్ట్ ఒక 2-3 ఇయర్స్ నుంచి వాళ్ళకి మేము చాలా సపోర్ట్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఎలా అంటే వాళ్ళు బయట హ్యాకథాన్స్, నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్ హ్యాకథాన్స్లో పార్టిసిపేట్ చేయడానికి like we are providing support to them, financial support and even to build the prototypes, ఆ సపోర్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. రీసెంట్లీ అయితే ఆల్మోస్ట్ ఒక లాస్ట్ ఇయర్ అయితే 10 టీమ్స్ ది వన్ ప్రైజెస్. పార్టిసిపేషన్ గురించి కాదు నేను చెప్పేది, వాళ్ళు ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ అలా. ఇంకోటి ఏమంటే వీళ్ళు ఒక్కలే కాదు, వీళ్ళు స్కూల్స్తో కూడా కొలాబరేషన్. ఇప్పుడు మనకి ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది, సో ఒక హ్యాకథాన్, అన్వేషణ అనే హ్యాకథాన్ ఉంది. అదేంటంటే ఇంజనీరింగ్ స్టూడెంట్సే కాకుండా స్కూల్ స్టూడెంట్స్తో కొలాబరేట్ అయ్యి మనం ఒక ప్రాజెక్ట్ డెవలప్ చేసి దాన్ని వాళ్ళు ఎగ్జిబిట్ చేస్తారు హ్యాకథాన్లో. సో దాంట్లో కూడా మేము 2-3 రౌండ్స్ వెళ్ళి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, 50,000 క్యాష్ ప్రైజ్ వచ్చింది. 2 స్టూడెంట్స్ అండ్ 2 ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్, అలా ఒకటి వచ్చింది. అలా చాలా వచ్చినాయి. ఇంకొకటి ఏమంటే ఒక టీం వాళ్ళు స్టార్టప్ పెట్టుకున్నారనమాట, అర్జున్ సాయి అని చెప్పేసి వాళ్ళ టీం. సో వాళ్ళ టీం ఏంటంటే వాళ్ళు ఫస్ట్ హ్యాకథాన్ లెవెల్ గెలిచారు. తర్వాత హిమాచల్ ప్రదేశ్కి వాళ్ళని సెలెక్ట్ చేశారు, షులిని యూనివర్సిటీ హిమాచల్ ప్రదేశ్ అనేసి. అక్కడికి వెళ్ళి అవుట్ ఆఫ్ ఐ థింక్ ఆల్మోస్ట్ 600 టీమ్స్లో వీళ్ళు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది వాళ్ళకి. And they won 75,000 cash prize also. So actually it is not about cash prize or money. It is about how well they are trained and how they have executed the projects, and enta baga vallu latest technology ni use చేస్తున్నారు, ఎంత ఎంతూజియాస్టిక్గా ఉన్నారు పిల్లలు అని చెప్పి. ఫ్యాకల్టీస్ కంటే కూడా స్టూడెంట్స్ చాలా ఫాస్ట్గా ఉంటారు, వాళ్ళకి చాలా తొందరగా ఐడియాస్ వస్తాయి, ఆ పేటెంట్స్ ఎలా తీసుకోవాలి ఏంటనే విషయం కూడా తెలుస్తుంది. అండ్ పిల్లలు మీకు ఎప్పుడైనా రివర్స్ చెప్పడం జరిగిందా, మ్యామ్ ఇది చేద్దాము అని? ఆఫ్ కోర్స్, అంటే ఆబ్వియస్గా డిస్కస్ చేస్తారు పిల్లలు, వాళ్ళకి వచ్చిన థాట్స్ డిస్కస్ చేస్తారు ఫ్యాకల్టీతో, మెంటర్స్తో. మాకు మెంటర్స్ కూడా ఎట్లా అంటే డిఫరెంట్ ఫీల్డ్స్లో మెంటర్స్ ఉంటారు. అంటే లైక్ ఇప్పుడు ఇంజనీరింగ్లో కూడా చాలా ఫీల్డ్స్ ఉన్నాయి కదా, డిసిప్లిన్స్ ఉన్నాయి, లైక్ ఎలక్ట్రానిక్స్, మళ్ళీ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అట్లా మల్టీ డిసిప్లినరీ. ఈ మధ్య ఏమంటే ఇంటర్ డిసిప్లినరీ రీసెర్చ్ అనేది చాలా అంటే ఇంపార్టెన్స్, ఇట్ ఈస్ గెటింగ్ మోర్ లైక్ అందరూ ఆ ఇంటర్ డిసిప్లినరీ రీసెర్చ్ వైపు వెళ్తున్నారు ఈ మధ్య అందరూ. ఎందుకంటే ప్రోడక్ట్స్ ఏదైనా డెవలప్ చేయాలంటే ఒక సింగిల్ బ్రాంచ్ డిసిప్లిన్ సరిపోదు నాలెడ్జ్. సో టీమ్ కూడా ఎలా బిల్డప్ చేసుకుంటారంటే వీ హెల్ప్ దెమ్ టు ఫార్మ్ అ టీమ్ ఆల్సో. ఒకళ్ళు సివిల్ ఇంజనీరింగ్ కానీ, మెకానికల్ ఇంజనీరింగ్ కానీ, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, అలా మనకి ఇంటర్ డిసిప్లినరీ టీమ్ ఫామ్ చేస్తాం, వాళ్ళకి మేము సపోర్ట్ చేస్తాం, హెల్ప్ చేస్తాం అన్నమాట. సో అలా కూడా ఉన్నాయన్నమాట పిల్లలు. సో దే ఆర్ డూయింగ్ గ్రేట్ జాబ్. నాకు తెలిసి చాలా మంది స్టూడెంట్స్, ఎంబీఏ స్టూడెంట్స్ చాలా మంది ఇటువైపు వెళ్ళారంటారు, ఇన్నోవేషన్ పేటెంట్ సైడ్. అంటే బాగానే చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఈ మధ్య ఇన్నోవేషన్సే కాకుండా స్టార్టప్స్ పైన కూడా ఎక్కువ ఫోకస్ ఉంది ఈ మధ్య. ఎందుకంటే పిల్లలకి కొంచెం ఐడియా వస్తుంది, అంటే మేము ఎందుకు జాబే చేయాలి, వై వీ హ్యావ్ టు క్రియేట్ జాబ్స్, నాట్ ఓన్లీ లైక్ ఎంప్లాయబిలిటీ క్రియేట్ చేయాలి, మేము కూడా ఒక మంచి పొజిషన్లో ఉండాలి, మేము చేయగలుగుతాము అని వాళ్ళకి ఈ మధ్య పిల్లలకి చాలా మందికి ఐడియాస్ వస్తున్నాయి. సో స్టార్ట్అప్స్ అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు ఉన్నారా? ఉన్నారు, అమ్మాయిలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారా? లేదు, బాగానే ఉన్నారు, ఇద్దరు ఓకే ప్రపోర్షనేట్ గానే ఉన్నారు, బాగానే ఉన్నారు. ఇప్పుడు మీరు చెప్తున్న ఇన్నోవేషన్ పేటెంట్స్ లో ఇది ఎవరికి ఎక్కువగా సూట్ అవుతుంది అనుకోవాలి, అమ్మాయిలకి అబ్బాయిలకా? అలా ఏం లేదు, నాలెడ్జ్ ఎవరుంటే వాళ్ళు గెయిన్ చేసుకోవచ్చు, అట్లా స్పెసిఫిక్గా ఏం లేదు. అంటే కొన్ని ఫీల్డ్స్లో లైక్ ఎక్కువ కొన్ని మేబీ సూట్ అవుతాయేమో అమ్మాయిలకి అట్లా అని, బట్ ఓకే, ఇట్ ఈస్ నాట్. ఉమెన్ ఎంపవర్మెంట్ లో అమ్మాయిలు చాలా మంది మధ్యకాలంలో బయటకు వస్తారు. ఏంటి ఇప్పుడు ఒకవేళ వాళ్ళకు తెలియలేదు అనుకోండి, ఇంట్రెస్ట్ ఉంది ఒక స్టూడెంట్ కి, బట్ ఎలా దాన్ని నేను ప్రజెంట్ చేయాలనేది తెలియదు చాలా మందికి, వాళ్ళని ఎలా మీరు ఇంప్రూవ్ చేస్తారు? అలా కూడా చాలా మంది వస్తారు, వాళ్ళకి బాగా జీల్ ఉంటుంది, నేను ఏది చేయాలి, అచీవ్ చేయాలి అనేసి.
ఒక ఐడియా ఉంటుంది, కానీ అది ఎలా దాన్ని ఎలా మనం Implement చేయాలనేది ముందుకు తీసుకెళ్ళాలి అనేది వాళ్ళకి అంత ఐడియా ఉండదు. అలాంటప్పుడు ఏమంటే వాళ్ళు మా దగ్గరకు వచ్చినప్పుడు మేము ఫస్ట్ వాళ్ళని చూస్తామంటే వాళ్ళు నిజంగానే ఇంట్రెస్టెడా లేదా అనేసి. నిజంగా వాళ్ళు బాగా ఇంట్రెస్ట్ ఉన్నారంటే వాళ్ళకి మేము సపోర్ట్ చేస్తాం. లైక్ మెంటరింగ్ సపోర్ట్, లేకపోతే ఆ డిపార్ట్మెంట్స్ ఫ్యాకల్టీ ఉంటారు కదా, దాంట్లో ఏమంటారు ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ లేకపోతే ఎక్స్పర్టైజ్ ఉన్న ఫ్యాకల్టీ వాళ్ళ దగ్గరికి పంపించడం, మెంటరింగ్ చేయడం, అలా Training సపోర్ట్ ఇస్తారు. చేస్తాం. సపోర్ట్ చేస్తాం. ఒక్కొక్కసారి కనెక్ట్ కూడా చేస్తాం. అంటే ఇప్పుడు మాకు ఐఓటీలో మాకు నాలెడ్జ్ లేదండి, మాకు ఈ మాడ్యూల్ చేయాలి, ఐఓటీ మాడ్యూల్, అది మాకు మేము కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్, మాకు ఈసీ వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని వస్తారు. సో అలాంటి వాళ్ళతో మళ్ళీ మేము కనెక్ట్ చేపించి కొంచెం వాళ్ళకి సపోర్ట్ అనేది ప్రొవైడ్ చేస్తాం మా తరఫున. ఎంత లేదంటే బయట కూడా కనెక్ట్ చేపిస్తాం, ఇండస్ట్రీస్ కానీ ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు కనెక్ట్ చేపిస్తాం అనమాట. సో ఈ 13 years ఆర్ ఒక 20 years బ్యాక్ నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు దీంట్లో వచ్చిన చేంజెస్ ఏంటంటారు? చేంజెస్ అంటే ముఖ్యంగా లైక్ మెయిన్లీ ఇప్పుడు టెక్నాలజీ చాలా అడ్వాన్స్ అయిపోయింది. లైక్ దే హ్యావ్ సో మెనీ టూల్స్, లేటెస్ట్ టూల్స్ విచ్ దే కెన్ యూజ్. అంటే దేనికన్నా కూడా జస్ట్ ఒక ఏదైనా వాళ్ళకి ఐడియా వచ్చినా దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలంటే విత్ ఇన్ సెకండ్స్ వాళ్ళకి ఏఐ టూల్స్ యూజ్ చేసి వస్తుంది. బట్ ఆ టూల్స్ యూజ్ చేస్తే ఓన్లీ వాళ్ళకి మెథడాలజీ ప్రొసీజర్ తెలుస్తుంది అంతే. బట్ బిల్డ్ చేయాలి అంటే మళ్ళీ ఎక్స్పర్టైజ్ కావాలి, దాన్ని రియల్గా ఇంప్లిమెంట్ చేయాలి ప్రాక్టికల్గా అంటే. సో అప్పుడు మనకి ఖచ్చితంగా మెంటరింగ్ సపోర్ట్ అవసరం అవుతుంది. బట్ బేసిక్ నాలెడ్జ్ అనేది వాళ్ళకి చాలా విధాలుగా లేటెస్ట్ టెక్నాలజీ ఉన్నాయి కాబట్టి, టూల్స్ మెయిన్లీ ఉన్నాయి కాబట్టి, ఎస్పెషల్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అసలు టూల్స్ చాలా బాగా స్టూడెంట్స్కి చాలా యూస్ఫుల్. అది అదే వాళ్ళు మిస్యూజ్ చేసుకోకూడదు దాన్ని. సో పబ్లికేషన్ విషయానికి వస్తే నంబర్స్ వైస్గా ఎన్ని ఉంటాయి? మేము యాక్చువల్గా పేటెంట్స్ 2022 నుంచి ఇప్పుడు మోహన్ బాబు యూనివర్సిటీ అయింది. సో 453 పేటెంట్స్ ఫైల్ చేసాము. దాంట్లో 424 పబ్లిష్ అయినాయి పేటెంట్స్. సో పబ్లిష్ అయిన తర్వాత కొన్ని డిజైన్స్ అంటారు, డిజైన్ పేటెంట్స్ అంటారు, డిజైన్ రిజిస్ట్రేషన్స్ అంటారు, అవి 57 అయినాయి. 57 డిజైన్ రిజిస్ట్రేషన్స్. కాపీ రైట్స్ కూడా 7-8 కాపీ రైట్స్. అండ్ గ్రాంటెడ్ పేటెంట్స్ వచ్చేసి మాకు విత్ ఇన్ దిస్ 4 years 8 పేటెంట్స్ గ్రాంట్ అయినాయి. సో ఆ గ్రాంటెడ్ పేటెంట్స్ ఏం అడ్వాంటేజ్ అంటే మనం ఫర్దర్గా వాటిని ఇండస్ట్రీస్తో కొలాబరేట్ అయ్యి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, తర్వాత కమర్షియలైజేషన్ కూడా చేసుకోవచ్చు అనమాట వాటిని. సో అలా మనకేమంటే రాయల్టీ అట్లా కూడా వస్తుంది. అంటే వీ కెన్ సెల్ అవర్ ఐడియా టు అదర్స్ అండ్ వీ కెన్ గెయిన్, అంటే మనకి మానిటరీ ఇది కూడా బెనిఫిట్ కూడా ఉంటుంది. అలా స్టూడెంట్స్ ఎవరైనా అలా ఇంట్రెస్ట్ అవి కూడా చేసాం. 2 టెక్నాలజీ ట్రాన్స్ఫర్స్ కూడా చేసాం అనమాట మేము. సూపర్. సో చూసారు కదా, ఎంబీయూ స్టూడెంట్స్ని ఎక్కడ ఎందులో కదిలించినా కూడా వాళ్ళలో ఒక స్పెషాలిటీ అనేది కనిపిస్తుంది. ఎంబీయూ స్టూడెంట్స్లో వీళ్ళకి ఇది లేదు అని కాదు, ప్రతి ఒక్కరిలో కూడా ఏదో ఒక టాలెంట్ అనేది ఉంటుంది. దట్ ఈస్ ఎంబీయూ స్పెషాలిటీ.